హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌరస్తా కుకింగ్. ఈరోజు మనం తెలుసుకుపోయే రెసిపీ ఏంటో తెలుసా? చూస్తున్నారు కదా, నోరు ఊరుతుంది. గుంటూరు కారం. అదేనండి, మహేష్ బాబు గారి సినిమా కాదు, గుంటూరు మిర్చి బజ్జీ. చూసేద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. దానికి కావాల్సిన మిర్చి, 2 ఆనియన్స్, బియ్యపిండి, పల్లీలు, వాము, ఒక లెమన్, కొత్తిమీర, చింతపండు గుజ్జు, శనగపిండి తీసుకున్నాం కదండి. ఇవన్నీ చూడండి, సరైన కొలతలతో బియ్యపు పిండి 1 స్పూన్ వేసుకోవాలి. దీన్ని వరిపిండి అని కూడా ఉంటారు కొన్ని చోట్ల. దాంతోపాటు కొద్దిగా సాల్ట్, చిటికెడు టేస్ట్కి సరిపడా చూసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువైనా సరే బాగుండదు. వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి పిండిని. ఈ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేయాలన్నమాట నెమ్మదిగా. మిర్చి బజ్జీని చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా. బజ్జీ బండి దగ్గర వెళ్ళినప్పుడు బయట బజ్జీ బండిలో లాగా క్రిస్పీగా రావాలంటే ఇలా చేయాలన్నమాట. మనం ఒకసారి ఇలా చేస్తే మీకు బయట బజ్జీ బండి దగ్గర అమ్మేలా చాలా చక్కగా వస్తాయి బజ్జీలు. ఇలా స్మూత్గా కలపాలి. మీరు ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్తో కానీ ఈ ఫ్రెండ్తో కానీ వెళితే ఎవరిదైనా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కారం అండి, మిర్చి బజ్జీ దగ్గర వర్షం పడుతున్నప్పుడు తినే ఉంటారు అలా. సో మీకు ఆ సేమ్ టేస్ట్ సేమ్ ఫీల్ రావాలంటే ఇలా ట్రై చేయండి. మిర్చి పౌడర్ వేసుకోండి, కొంచెం ఫ్లేవర్ కోసం, కలర్ కూడా. వాటర్ సెట్ చేసుకుని తిప్పుతూ స్మూత్గా కలిపితే మొత్తం ఉండలేమి లేకుండా మంచిగా రెడీ అవుతుంది అది. బజ్జీ మిరపకాయలు ప్రత్యేకంగా దొరుకుతాయండి, నార్మల్ మిర్చి కాదు. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు బజ్జీ మిరపకాయలు అంటే ఇస్తారు, అవి తీసుకోండి. అవి తీసుకుని కట్ చేయాలి. ఫస్ట్ చూడండి, నీట్గా చాక్ తీసుకుని ఆ బజ్జీ మిరపకాయని కట్ చేసి ఆ చివర తీసేసి దానిలో గింజలు ఉంటాయి కదా, గింజలు రిమూవ్ చేయాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్. లేదా ఇది 100% చేస్తే బజ్జీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. లేదంటే పంటికి అడ్డం పడి కొంచెం ఘాట్ అనేది ఉంటుంది గింజలు నమిలినప్పుడు, ఆ ఫ్లేవరు. సో అవన్నీ నీట్గా తీసేయాలి. అన్నీ రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్నీ కూడా సిగురు కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టి. ఇప్పుడు కూడా వంట చేసేటప్పుడు ఓపిక ఉండాలండి. ఎంత ఓపికగా చేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట. తినేటప్పుడు అంత ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, బజ్జీలో గింజలు అంటే నార్మల్ మిర్చి కంటే దీనిలో బజ్జీ మిరపకాయలో గింజలు తక్కువనే ఉంటాయండి. అవి మీకు సింపుల్ పని. కాకపోతే కాస్త ఓపికగా చేసుకుంటే. ఏం లేదండి, ఈరోజు సండే కదా, నా ఆఫీసు పోలేదు, ఆఫీస్ సెలవు కదా, ఎలా బజ్జీ తినాలనిపించింది అలా చేసామన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. బాగా వస్తాయి మంచిగా చక్కగా. సింపుల్ రెసిపీ అండి, 10-15 మినిట్స్లోనే అయిపోతుంది ఇది, ట్రై చేస్తే. అసలు నీట్గా చేసుకోవాలి. నీట్గా చేసుకుంటే గింజలు చాలా తక్కువ ఉన్నాయి కదా బజ్జీ మిరపకాయల్లో, ఇలానే ఉంటాయి. అదే నార్మల్ మిర్చి అయితే మీకు ఎక్కువనే ఉంటాయి. ఈ కారం కూడా కొంచెం మీడియంలో ఉంటుందండి. ఇది మరీ అంత ఘాట్ అయితే ఉండదు. గుంటూరు మిర్చి అన్నా కదా అని భయపడొద్దు, ఘాట్ అయితే తక్కువనే ఉంటుంది ఇది. కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి. నములుతున్నప్పుడు ఆ పంటి కింద పడినప్పుడు ఆ మిర్చి ఫ్లేవర్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. చింతపండు గుజ్జు అండి, చింతపండు నీటిలో నానబెట్టుకుని ఆ పేస్ట్ తీసుకున్నాం మేము. తీసుకుని దానిలో వాము, 1 స్పూన్ వాము,
దీంతోపాటు కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకున్నా లేదన్నా నార్మల్గా అయినా కలిపి మీరు దానికి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న దాన్ని మనం కట్ చేసుకున్న మిర్చి ఉన్నాయి కదండి, దానిలో ఆ ఘాటు పెట్టాం కదా, ఆ లోపల ఆ గోడలకు అంచులకు తగిలేటట్టుగా నీట్గా పెట్టాలన్నమాట దానిలో. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందని తినేటప్పుడు బజ్జీ ఆయిల్లో మగ్గుద్ది కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎలా పెడుతున్నాం, మిస్ అవ్వకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చక్కగా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ఛానల్ని, మన చౌరస్తా కుకింగ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇలా చక్కగా సింపుల్ అండ్ చాలా సింపుల్ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు వీటిని. స్టఫ్ కింద కూడా పనికి వస్తాయి మీకు బ్యాచిలర్స్ అయితే, చాలా బాగుంటుంది కదా. ఇలా కొంచెం చిటికెడు తీసుకుని పెడితే సరిపోతుంది. ఇది ఆయిల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ హీట్కి మగ్గి చింతపండు గుజ్జు, వాము, సాల్ట్, ఒక ఫ్లేవర్ వస్తుందండి, డిఫరెంట్ ఫ్లేవరు. నోట్లో పెట్టుకున్న బజ్జీని కొరక కానీ. బయట కొన్ని చోట్ల మాత్రమే మనకి ఇలాంటివి దొరుకుతాయి, బయట చాలా తక్కువ అనమాట, అది వేరేలా చేస్తారు. చూస్తున్నారు కదా, అలా నీట్గా చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. చింతపండు అయిపోయింది కదా, ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా మరగాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బజ్జీ వేసుకోవాలన్నమాట. మళ్ళీ హై ఫ్లేమ్ మీద వేస్తే బజ్జీ త్వరగా మాడిపోతుంది, ఆ లోపల ఉడకదన్నమాట, బయటికి కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా హైలో పెట్టుకుని ఆయిల్ బాయిల్ అయ్యే వరకు, ఆయిల్ బాయిల్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని హీట్ చూసుకుని బజ్జీ వేసుకుంటే చక్కగా ఉంటుంది. లోపల కూడా చక్కగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది ఇష్టపడతారండి ఎక్కువ బజ్జీని, మిరపకాయ బజ్జీని. ఇంక వర్షం పడిందంటే మిరపకాయ బజ్జీ ఎక్కడ తిరుగుతూ ఉంటారు జనాలు. చూడండి, ఒక చిటికెడు పిండి వేస్తే మనకు తెలుస్తుంది ఆయిల్ మరిగిందో లేదో. చూడు, మరిగిపోయిందండి, వేయగానే పైకి తేలింది కదా, అంటే ఆయిల్ మరిగిందని అనుకోవచ్చు మనం. వస్తున్నారు కదా, ఇది మనం కలిపి పెట్టుకున్న పిండిలో అలా ముంచి మిరపకాయని తిప్పి చూడండి, చక్కగా ఒక అంచుని అలా అంచుకు రాయాలి. ఒక అంచు అంటే మిర్చికి ఆయిల్ ఇది అవుతుంది అన్నమాట. సల మరిగే నూనెలో వేస్తే మరుగుతుంది మిరపకాయ, బాయిల్ అవుతుంది కదా. దీనిలో యాక్చువల్గా వంట సోడా కూడా వేస్తారండి కొంచెం ఉబ్బడానికి. మనం ఇంట్లో చేసుకునేది కదా, వంట సోడా వేయలేదు, స్కిప్ చేసాం మనం. కావాలంటే మీరు వేసుకోవచ్చు. వంట సోడా వేస్తే అంటే ఇంకా కొంచెం పొంగుతాయి, ఇంకా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట, అవి గుళ్ళు వస్తాయి. సో వంట సోడా స్కిప్ చేసాం మనం, మనకే కాబట్టి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా 10-15 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది. చక్కగా మీరు ఎంజాయ్ చేస్తూ తినచ్చు క్లైమేట్ని. బయట క్లైమేట్ చల్లగా ఉన్న ఎలా అయినా మీకు తీసుకుని వేస్తుంటే ఆయిల్లో చూసారు ఎలా మరుగుతుందో, బయటకు తేలుతాయి ఈగని. చూడండి, వీటిని సింగిల్ టైం వేస్తారు చాలామంది, డబుల్ టైం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మనం ఫస్ట్ ఒకసారి వేసాం కదా, ఇవి పక్కకు తీసిన తర్వాత పక్కన పెట్టుకుని మళ్ళీ రెండోసారి వేసుకోవాలి, రెండో బజ్జీ. ఇప్పుడు మనకి బజ్జీ అనేది సైజు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది మరీ డీప్ అయిపోకుండా కొంచెం లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి, మళ్ళీ సెకండ్ టైం వేయండి. మీరు కూడా సెకండ్ టైం కంపల్సరీగా వేయండి, ఒకసారి స్కిప్ చేయొద్దు. ఒకసారి రెండోసారి వేస్తే మీకు డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. అసలు సిసలైన బజ్జీ తిన్న ఫీలింగ్ కలుగుతుంది మీకు. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు
బజ్జీల బండి దగ్గరికి వెళ్ళేటోళ్ళం ఇలా తినడానికి. బజ్జీల బండి దగ్గరికి వెళ్ళినప్పుడు బజ్జీలు ఉంటాయి, అక్కడ ఉంటాయి కదా, బజ్జీల బండి దగ్గర బజ్జీలు తింటూ అక్కడికి వస్తున్న గర్ల్స్కి లైన్ వేస్తూ, వాళ్ళు చూసినా చూడకపోయినా మేము ఏదో పొడిచేస్తున్నట్లు అలా చూస్తూ బజ్జీ నోట్లో పెట్టుకుని కొరుకుతూ పాస్ సినిమాల్లో చిరంజీవిలాగా అదొక ఇదిలో ఉండేటోళ్ళం అండి. మీకు కూడా అలాంటి ఏమన్నా మొదటి స్మృతులు ఉంటే కింద కామెంట్ చేయండి. గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళారా, గర్ల్ ఫ్రెండ్ చచ్చేనాకి వెళ్ళారా బజ్జీ బండి దగ్గరికి? చూడండి, ఇలా రెండోసారి మిగిలినవి కూడా చక్కగా వేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. సింపుల్ రెసిపీ, ఫేవరెట్ రెసిపీ చాలామంది. బాగుంటుంది. ట్రై చేయండి, మీరు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి మనకి, మీకు సరిగా వచ్చిందా లేదా అనేసి. 100% సరిగానే వస్తుంది, ఎందుకని సింపుల్ రెసిపీ కాబట్టి. స్కిప్ చేయకుండా చూడండి మీరు. నీట్గా ఇలా ఆయిల్లో సలసల మరుగుతూ బాయిల్ అవుతూ ఉంటాయి, చూసారా, గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి, లైట్ గోల్డెన్ కలరు. ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అయిపోలేదండి, ఇవి తీసుకుని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వేయాలి. ముందు వేసి ఉన్నాయి కదా, అవి సెకండ్ టైం వేసుకుంటే చూస్తున్నా నోరు ఊరుతుంది కదా, ఇంకా టైం ఉంది. ఇది సెకండ్ టైం అన్నమాట. అలా నీట్గా అలా మౌల్డ్ చేసి పిండిలో అలా తీసి అలా వేయాలి, చూసారా. అలా తీసి హీట్ చూసుకోండి, మరి హీట్ లేకుండా మీడియంలో పెట్టుకోండి, మరి హైలో ఉండొద్దు. భలే ఎగుతున్నాయి కదా. ఆహా, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఇందులో వామ్ వేసాం కదండి, అది హెల్త్కి కూడా చాలా మంచిది, డైజెషన్కి. అదిని మీకు వామ్ అనేది అదొక ఫ్లేవర్ ఇస్తుందండి పంట కింద పడినప్పుడు. అలాగా అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు, చక్కగా అనిపిస్తుంది. మిర్చి, వాము, అల్లం, టర్మరిక్, చింతపండు ఉంది కదా, దాని ఫ్లేవర్ అన్నీ కూడా. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అలా తిప్పుతూ వేపాలన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, చూస్తున్నారు కదా కలరు. లైట్ గోల్డ్ నుంచి ముందు లైట్ గోల్డ్ అనుకున్నాం కదా ఫస్ట్ టైం తీసేసినప్పుడు, అది లైట్ గోల్డ్. ఇది మాత్రం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలన్నమాట. చూసారా కలర్ ఎంత చక్కగా ఉందో. అలా ఉండాలన్నమాట. అలా వస్తే అది బజ్జీ, మిర్చి బజ్జీ. మహేష్ బాబు గారు గుంటూరు కారం లాగా గుంటూరు మిర్చి బజ్జీ. ఇది సెకండ్ టైం వేసాం కదా, ఇది ఇంకా అయిపోలేదండి. దీనికి చిన్న లాస్ట్లో చిన్న టచ్ ఉంది, చూడండి. ఆ టచ్ మాత్రం మిస్ అవ్వద్దు మీరు. డైరెక్ట్ కూడా తినచ్చు, కానీ ఆ టచ్ ఇస్తే బజ్జీ టేస్టే వేరు. ఏం లేదండి, అది ఆనియన్స్ తీసుకుని పెట్టాం కదా, దాంతో చిన్న ఫైనల్ టచ్ అన్నమాట. అది మాత్రం కంపల్సరీ ఏంటో స్కిప్ చేయొద్దు. ఈ కొంతమంది డైరెక్ట్ చట్నీలో పెట్టుకుని కూడా తింటారు, అలా కూడా తినచ్చు. కాకపోతే బజ్జీని, మిరపకాయ బజ్జీని అలా చట్నీలో కంటే ఇలా ఈ టచ్, ఆనియన్ టచ్తో తింటే అసలు ఆ టేస్టే వేరు. అత్తారింటి దారిలో పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు. అలాగే ఆనియన్తో టచ్ ఇస్తే అసలు బజ్జీ కిక్కే వేరు. మిర్చి బజ్జీ ఇచ్చే కిక్కు. బ్రహ్మానందం గారు మూవీలో గుంటూరు బాంబు అని చెప్పి మిర్చి బజ్జీ నోట్లో పెట్టుకుని తింటారు కదా, ఆ మూవీ ఐడియా ఉందా మీకు? ఆ మూవీ పేరు గుర్తుంటే మీరు కింద కామెంట్ చేయండి. బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు హీరో. గుంటూరు బాంబు అని రెంటల్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు తను బజ్జీ. అసలు అది ఆ సీన్ చూస్తుంటేనే నోరు ఊరుతుంటుంది, ఫన్ కూడా. ఆ మూవీ పేరేంటో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి.
చూసారు కదా, ఇలా చక్కగా అయిపోయిన వెయిటింగ్ వచ్చేస్తున్నాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. అయిపోయిందండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఆహా, మీకు ఏమనిపిస్తుందండి అవి చూస్తుంటే? ఏదో గుర్తొస్తుంది కదా, నాకు కూడా అదే గుర్తొచ్చింది. ఆనియన్స్ కట్ చేసుకోవాలి నీట్గా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా నీటిలో ముంచి కొంచెం వాష్ చేసి అలా తీసుకొచ్చి అలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చూస్తున్నారు, చేయి జరుగుతుంది, జాగ్రత్త చూసుకుని కట్ చేయండి. ఈ ఆనియన్స్ కట్ చేయడం అయితే నాకు కూడా మస్తు భయం అన్నమాట. 2-3 సార్లు కట్ అయింది హ్యాండ్. చూసుకుని అలవాటు లేనప్పుడు, అలవాటు అయితే ఏం కాదు, ఎందుకంటే చిన్న ముక్కలు కట్ చేయాలి కదా. అయిపోయింది. ఆనియన్స్ వేసుకుని చూడండి, ఆనియన్స్ అన్నీ వేసుకుని చక్కగా దీనిలోకి మన లెమన్ ఉంది కదా పక్కన పెట్టుకున్నాం ముందు, కారం, చిటికెడు కారం వేసుకోండి కొంచెం. ఈ కారం ఫ్లేవరు బాగుంటుంది యాక్చువల్గా. కొంచెం సాల్ట్, చిటికెడు లెమన్ పీస్ కట్ చేసుకుని కొన్ని డ్రాప్స్ లెమన్ జ్యూస్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెమన్ లేకపోతే మీరు బజ్జీ ఇది చేయొచ్చు, స్కిప్ చేయొచ్చు. లెమన్ చాలా ఇంపార్టెంట్. కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేయండి. దీనిలో లెమన్ 100% ఉండాలండి. లెమన్ చూసుకొని, లెమన్ మాత్రం స్కిప్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లోని. మిక్స్ అయింది కదా, ఇప్పుడు బజ్జీ ఘాటు పెట్టండి. అదే ఘాటు, ముందు ఘాటు పెట్టాం కదా, అది ఉందా లేదో చూస్తున్నాం అనమాట. సేమ్ ఘాటు దగ్గర పడింది. అలా ఘాటు పెట్టిన ప్లేస్లో ఆనియన్స్ని తీసి అలా గుచ్చి, పల్లీలు తీసి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. ఆ పల్లీలు అలా పెట్టి అలా పక్కన పెట్టండి. తిందురుగాలండి బా. మళ్ళీ నీట్గా ఘాటు పెట్టుకుని, పల్లీలు స్కిప్ చేయొద్దండి. పల్లీ ఒకటి లెమన్ ఒకటి దీనికి బజ్జీకి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది మీకు. మరీ ఎక్కువ కాదు, 4-5 పల్లీస్ అలా అలా 4-5 వేరుశనగ గుళ్ళు అంటాం కదా, అవి ఫ్రై చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు. అవి 1-2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. మనం వేసుకున్న ఆయిల్లో జస్ట్ అలా ఒకసారి అలా వేసి అలా తీస్తే ఫ్రై అయిపోతాయి. ఎక్కువసేపు ఏం పట్టదు, అవి పల్లీలు త్వరగానే అయిపోతాయి. ఆయిల్లో జస్ట్ అలా మంచి తీసేస్తే అయిపోతుంది. అది చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన సౌరస్తా కుకింగ్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ముందుకు వస్తాయి. ఇంకా స్పెషల్ రెసిపీస్ అన్ని ప్లాన్ చేస్తున్నామండి. అవి ఏంటన్నది మీకు త్వరలోనే తెలియజేస్తా. వచ్చారుగా, చూస్తున్నారు కదా, ఆగదు బజ్జీ ఆల్మోస్ట్ వచ్చామండి ఫైనల్కి. రెడీ అయిపోయింది, తినేద్దాం ఇక. నేను కూడా వెయిటింగ్ మీతో పాటు. చూసారు కదా, అబ్బా ఎంత చక్కగా ఉన్నాయి మిర్చి బజ్జీ. ఈ బజ్జీని అలా నోట్లో పెట్టుకుని అలా తీసి తింటే ఉంటుందండి, అబ్బా అసలు వేరే లెవెల్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.